తమిళనాడులో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఆనవాయితీ ప్రకారం గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకావిష్కరణ చేయాల్సి ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పతాకాన్ని ఆవిష్కరించారు. తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరగనందున మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావు తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ముంబైలో గణతంత్ర వేడుకల్లో పాల్గొని చెన్నై రావడం ఆలస్యమవుతుందనే కారణంతో తమిళనాడు సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై మెరీనా తీరం చేరుకున్న పన్నీర్ సెల్వానికి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ స్వాగతం పలికారు. చెన్నై పరిధిలోని త్రివిధ దళాధిపతులను ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. పతాక ఆవిష్కరణ తర్వాత పన్నీర్ సెల్వం త్రివిధ దళాధిపతులు తమిళనాడు పోలీస్ సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేయడం తమిళనాడు చరిత్రలో ఇదే ప్రథమం. ఇప్పటి వరకు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం జాతీయ పతాకావిష్కరణ చేయడం కూడా ఇదే ప్రథమం.